గ్రంథాలయం మాకు అదొక జీవితంలో కొంతమందికి ఒక మధురానుభూతి. మీ గ్రంథాలయంలో అడుగు పెట్టకపోయినట్లయితే మా జీవితాలు అనేవి మారేవి కాదు. ఈరోజు మీ ఈ స్థితిలో ఉన్నామంటే మీ 1995 నుంచి 2010 మధ్య కాలంలో ఇక్కడ ఉన్నటువంటి గుంటూరులో ఉన్నటువంటి జిల్లా గ్రంథాలయం, అదేవిధంగా ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయాల్లో ఇక్కడే మీ అందరం కూడా ఇక్కడే చదువుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి పాఠకులు ఏ విధంగా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు, అదేవిధంగా మేము కూడా ఉదయం 8 గంటల దగ్గర నుంచి రాత్రి 12 గంటలంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలన్నీ చదువుకునేవాడు. కానీ అప్పుడు ఉన్నప్పుడు మాకు పుస్తకాలు కొనుక్కునేటువంటి స్తోమత అనేది, మా ఆర్థిక పరిస్థితి అనేది లేదు. నిజంగా ఆ పేద విద్యార్థులకు వరం ఏంటంటే గ్రంథాలయం. దానితో పాటు గ్రంథాలయంలో పుస్తకాలు చదువుకోవడంతో పాటు ఇంకొక మంచి మిత్రులు కూడా వస్తుంది. ఎందుకంటే చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకాన్ని కొనుక్కో. అదేవిధంగా ఇక్కడ 2 వస్తాయి. గ్రంథాలయానికి వస్తే మంచి పుస్తకం వస్తుంది, మనలాగా ఆలోచించే మంచి స్నేహితులు కూడా రావడం అనేది జరుగుతుంది. అది గ్రంథాలయంలో చదువుకున్న వాళ్ళు మరి ఉన్నత స్థానం అనేది సాధించడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా నాతో చదువుతున్నటువంటి వాళ్ళు సుమారుగా 100 మందికి పైగా వివిధ డిపార్ట్మెంట్లో సెటిల్ అవ్వడం జరిగింది. మేము కూడా గ్రంథాలయం యొక్క రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో, మేము ఎదిగిన తర్వాత మాలాగా వీళ్ళు కూడా ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో ఇటీవల మీ అందరం కూడా ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అసోసియేషన్ అనే దాన్ని ఫామ్ చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగా వాళ్ళందరూ భౌతికంగా రాక కారణం చేత నన్ను ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నన్ను చేయడం అనేది జరిగింది. నా పేరు గుర్రం మురళీమోహన్. వాళ్ళందరూ కూడా అమౌంట్ ఇచ్చినటువంటి వాటిని 2 గ్రంథాలయాలకు సంబంధించి కావాల్సినటువంటి డిఎస్సి బుక్స్ కానీ, అదేవిధంగా ఆర్ఆర్బీకి సంబంధించినవి కానీ, కానిస్టేబుల్కి సంబంధించినవి కానీ, ఎన్టీపీసీకి సంబంధించిన కానీ పుస్తకాలన్నింటినీ కూడా కొనుగోలు చేసి మేము ఇటీవల అందజేయడం అనేది జరిగింది. దానిలో భాగంగా గత 10 రోజుల క్రితం మేము చేసిన కార్యక్రమానికి అప్పుడు గత లైబ్రరీనిగా చేసినటువంటి శ్రీమతి అక్కినేని అచ్చమ్మ మేడం గారిని గెస్ట్గా పిలిచి, ఉపాధ్యాయులు కనుక ఏ విధంగా విద్యార్థులు చదువుకుని వాళ్ళ దగ్గర ఉన్నతస్థానం సాధించిన తర్వాత వాళ్ళని గుర్తించుకుని సెటిల్ అయిన తర్వాత పిలిచి సన్మానం చేస్తారు, ఆ విధంగా మా ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరపున మేము నిర్ణయించుకుని మేడం గారిని పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత మేడం గారు మా అసోసియేషన్ తరపున ఈరోజు సుమారుగా 2,50,000 రూపాయలతో విలువైనటువంటి మరి ఎస్ టైప్ చైర్స్ని, అదేవిధంగా రీడింగ్ ప్యాడ్స్ని, అదేవిధంగా వాటర్ ఫిల్టర్ని కూడా మాకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఎవరైతే ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు కూడా, మరి మన ఎంపీ గారు అందరూ కూడా మరి డిజిటల్ లైబ్రరీ చేయడానికి చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి మీ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అనేవి తెలియజేస్తూ ఉన్నాము. లైబ్రరీ యొక్క అభివృద్ధి కోసం మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా అందిస్తామని చెప్పి లైబ్రరీ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక ప్రశ్న, ఇప్పుడు చూస్తుంటే ఈ లైబ్రరీ ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తుంటే శిథిలావస్థ విధంగా ఉన్నట్టుగా, పరిస్థితికి వచ్చినట్టుగా కనిపిస్తుంది, మరిగైపోయినట్లుగా. మరి దీనిపై మీ స్పందన? ఆల్రెడీ ఇది మన కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆల్రెడీ ఇందాక ఎమ్మెల్యే గారి ప్రసంగంలో నజీర్ సార్ కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ డిజిటల్ లైబ్రరీకి సంబంధించిన ఫండ్స్ అనేవి దీనికి కన్వర్ట్ చేసి ఈ లైబ్రరీని త్వరలోనే డిజిటల్ లైబ్రరీగా రాష్ట్రంలోనే మోడల్ లైబ్రరీగా చేస్తామని చెప్పని మరి సార్ తెలియజేయడం జరిగింది. మరి తప్పనిసరిగా డిజిటల్ లైబ్రరీ అవ్వడానికి మా వంతు సహాయ సహకారాలు కూడా మేము ఇస్తామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ లైబ్రరీకి ఎక్విప్మెంట్ కానీ, ఇక్కడ ఎంత నిధులు కానీ ఎంత కావాలి, ఏ ఎక్విప్మెంట్ ముఖ్యంగా దీనికి ముఖ్యం అనేది ఏమేమి ఉన్నాయి? ముఖ్యమైన రిసోర్సెస్ అంటే ఫస్ట్ బుక్స్ ప్రయారిటీ, తర్వాత సెకండరీ ప్రైమరీ నీడ్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఓల్డ్ లైబ్రరీ దీనిలో ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు. మేము గతంలో చదువుకున్నప్పుడు ఏసీ లేదు, కరెంటు పోయినా సరే ఇక్కడే ఉండేవాళ్ళం, ఇక్కడే చదువుకుంటూ ఉండేవాళ్ళం. మాతో పోలిస్తే వీళ్ళు చాలా మెరుగైన స్థితిలో ఉన్నారు. ఇలాంటి చైర్స్ కానీ ఇట్లాంటివి కూడా మాకు అప్పట్లో లేవు. కానీ మాతో పోలిస్తే వీళ్ళు బెటర్మెంట్గానే మరి ఆల్రెడీ వీళ్ళకి టెక్నాలజీ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా వీళ్ళు చాలా ఫార్వర్డ్గా ఉన్నారు. వాళ్ళు కనుక మన అధికారులు కనుక ప్రజాప్రతినిధులు చెప్పినట్లుగా డిజిటల్గా మారింది కాబట్టి కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. మారినప్పుడే మనం కూడా రేసులో ఉంటాం. కాబట్టి మారిన కాలానికి అనుగుణంగానే మోడిఫికేషన్ చేయడానికి మా ముందు సహాయ సహకారాలు మేము అందిస్తామని తెలియజేస్తున్నాం. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నజీర్ గారు, కోనకొండ కోటేశ్వరరావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు మరి ఇది ఈ లైబ్రరీ ఎంత టైంలో మేము ఫుల్ఫిల్గా నీట్గా చేస్తామని హామీ ఇస్తారు కదా, అది ఎంత టైం చెప్పారు? టైం అనేది ఇందాక మెన్షన్ చేయలేదు మేడం, మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఏంటంటే మీరు 9 నెలల కాలంలోనే ఎంపీ గారు ఎలా పనిచేస్తున్నారు ఏంటని తెలుసు, అందరికీ తెలిసిందే. కొన్నిటికి ఏంటంటే మరి ఫండ్స్ అనేవి వస్తూ ఉన్నప్పుడు ఎదుగుతూ ఉంటాయి కాబట్టి దీని మీద మార్గం పెట్టడం అనేది ఒక దేవాలయం లాంటిది. ఈ దేవాలయంలో అందరికీ ఉపయోగపడేది, ఎంతోమంది జీవితాలు మార్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరియు అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా దీని మీద పాజిటివ్ వేలో ఉన్నారు. తప్పనిసరిగా తొందరలో నెరవేరుతుందని చెప్పని మరి మీరు కూడా మరలా వచ్చి ఇదే విధంగా మమ్మల్ని అందరం కూడా అడుగుతారని చెప్పని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం.